గ్రామానికి వరుసగా రెండోసారి సర్పంచేనా? విజయం అతనికి అంకితం చెప్తాను. అంటే ఇక్కడ వాస్తవంగా అవకాశం కల్పించింది రేవంత్ రెడ్డి గారు. పాదాభివందనం చెప్తాను వాస్తవానికి. ఎందుకంటే ఈ ముగ్గురు పిల్లలు అవును, వాస్తవంగా ఇట్లాంటి మీలాంటి అభ్యర్థులు కానీ మీలాంటి ఆశావాహులు కానీ గ్రామానికి ఎంతో సేవ చేయాలని ఉన్నట్టు అక్కడ ఉన్నారు ఇలాంటి వాళ్ళు చాలా మంది. అంటే మేము చాలా మంది సఫర్ అయిన వాళ్ళు ఉన్నాం. ఇవాళ ఏంది మనకు ముగ్గురు వీళ్ళని అనటమే వంతులమా, మనం ఎందుకు ఎంత ఘోరం అంటే నాలంటున్నాం. మేము అంతా ఒక 15 మంది సీఎం దగ్గరికి పోదాం, ఒకరోజు మన బాధ చెప్పుకుందాం, మరి ఆ అవకాశం సీతక్క దగ్గరికైనా పోదాం అని ఒక ఆలోచనకి ఆ జీవాలు ఆటోమేటిక్ గా బయటకు వచ్చారు. అది మేము చాలా మనకి ఏ అభివృద్ధి కావాలన్నా నేను ముందుండి చేస్తా. మన గ్రామం డెవలప్ చేయాలి, అది నీ ఆధ్వర్యంలో జరగాలి. మీరు ఇప్పటికే మంత్రి లక్ష్మణ్ కుమార్ గారిని కలవడం జరిగిందా? జరిగింది, నిన్ననే పోయి కలిసి మరి ఆశీస్సులు తీసుకున్నారా? ఎందుకంటే నేను గతంలో మంచోడు మొగిలి అని ఓట్లేసి ఏడా మరి పని చేస్తున్నా చెయ్యనా, ప్రజలు నాకు ఏం తీర్పిస్తారా అనేది లక్ష్యం. నిజంగా మీ గెలుపులో అంటే మీ ప్రజల మద్దతు గెలవడం జరిగింది. మీ గెలుపులో కీలక పాత్ర వహించిన వారెవరు? కీలక పాత్ర అంటే